జకర్యా 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. జకర్యా 1:6. అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయవలసిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. ఆయన అంతయు చేసి ఉన్నాడని చెప్పండి. ఏం చేశారంట? చెప్పుకున్నారు. యెహోవా మనకు చేసిన దాన్ని బట్టి యెహోవా మనకు ఏం చేశాడు? ఆ రోజు ఇశ్రాయేలు అయితే అనుకుంటున్నారు ఏమనంటే మన ప్రవర్తన బట్టి క్రియను బట్టి యెహోవా మనకు చేయదలిసిన ప్రకారముగా ఆయన అంతా మనకు చేశాడు. మరి మనమేం చేయాలి? అసలు ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? అప్పుడప్పుడు తల్లిదండ్రులుగా పిల్లలకు కూడా చేయాల్సిందంతా చేస్తాం. చెప్పండి, చేస్తాం లేదా? వాళ్ళకి కావాల్సినంతా, వాళ్ళకి చదువు కావాలంటే చదువు చెప్పిస్తూ, బట్టలు కావాలంటే బట్టలు ఇస్తూ, ఆహారం, వాళ్ళ అక్కర్లన్నీ కూడా తీరుస్తూ ఉంటాం. ఏది కావాలంటే అది చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తాం మనం. అదే దేవుడు కూడా మనకు చేయాల్సినంతా చేశాడంట. యెహోవా మనకు చేయాల్సిన ప్రకారముగా ఆయన అంతా 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 అంటే చివరిగా ప్రాణం పెట్టేది కూడా, ప్రాణం పెట్టి రక్షించేది కూడా, ఎవరు చేయలేని పని కూడా ఆయన చేశాడు. ఈరోజు ఇశ్రాయేలుకే కాదు కానీ మన జీవితాల్లో దేవుడు మనకు ఏం చేశాడు? యెహోవా మనకు ఏం చేశాడు? క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుని ఆరాధిద్దాం. యెహోవా మనకు ఏమైనాడు? యెహోవా మనకు ఏం చేశాడు? నేను మొదటిగా ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా 23:6. అతని దినములలో యోధా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. యెహోవా మనకు. ఈరోజు మన అంశం ఏంటంటే చెప్పండి అందరూ, యెహోవా మనకు. యెహోవా మనకు ఏం చేశాడు? యెహోవా మనకు ఏం చేశాడు? ఇక్కడ చూసుకుంటే ఇర్మియా గారు రాసుకుంటున్నారు కదా, ఎవరంటే అతని దినములలో యూదా రక్షణను, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. నీతి. యెహోవా మనకు నీతి అయి ఉన్నాడు. చెప్పండి, ఏమై ఉన్నాడు మనకి దేవుడు? యెహోవా మనకి నీతి అయి ఉన్నాడు. యెహోవా మనకి నీతి అయి ఉన్నాడు. ఆయన ఎవరంటే నీతి స్వరూపుడు దేవుడు. ఆయన ఎవరు చెప్పండి? ఆయన నీతి స్వరూపుడు. యోహాను సువార్త చూద్దామండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనం చదవండి. యోహాను 17:25. నీతి స్వరూపుడగు తండ్రి, నీతి స్వరూపుడగు తండ్రి. ఆయన నీతిమంతుడు. ఈ లోకంలో ఎవరు నీతిమంతులు లేరు. కేవలము దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే నీతిమంతుడు. బైబిల్ కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ కూడా పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుడు నిన్నను కూడా నీతిగా మార్చాడు. ఆ నీతి స్వరూపుడు దేవుడు మనం కూడా నీతిమంతులుగా మార్చాడు. ఏ నీతి లేదు మన దగ్గర, అంతా అనీతే. మన దగ్గర అంతా దుర్నీతే, అంతా పాపమే. అందుకనే 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. 1 పేతురు 3:18. ఏలైనా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు శరీరములో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల
విషయంలో ఒక్కసారే శ్రమపడి ఒక్కసారే ఊరుకోకుండా అనీతిమంతులమైన మన కొరకు. అనీతిమంతులైన క్లియర్ గా రాయబడింది ఏమనంటే అనీతిమంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు. పాపం విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఆలోచించాలి. ఎందుకంటే యెహోవా మనకు నీతి అయ్యాడు. ఎట్లా అయ్యాడంటే అనీతిమంతుల కొరకు, దుర్నీతిమంతుల కొరకు, పాపుల కొరకు, పాపులైన మన కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన నీతిమంతులైన ఆయన ప్రాణం పెట్టి నిన్ను రక్షించాడు, నిన్ను కాపాడాడు, నిన్ను విమోచించాడు. ఒక్కసారే అంట. చెప్పండి ఎన్నిసార్లు? ఒక్కసారి. మనం అంటాం ఎన్నిసార్లు నీకు డబ్బులు ఇవ్వాలరా అంటాం, ఎన్నిసార్లు డబ్బులు ఇవ్వాలరా, లేకపోతే ఎన్నిసార్లు సహాయం చేయాలరా అంటాం. చిన్న వాడికి ఆయన ఒక్కసారే శ్రమపడి ఒక్కసారే మరణం పొందాడు, ఒక్కసారే చంపబడ్డాడు. అది గొప్ప సంగతి. చాలది ఆ ఒక్కసారి చాలేక ప్రపంచం మొత్తానికి ఒక్కసారే చంపబడ్డాడు, ఒక్కసారే మరణించాడు, ఒక్కసారే శ్రమపడ్డాడు. ఎవరి కొరకంటే అనీతిమంతులమైన మనకు. యెహోవా మనకు నీతి స్వరూపుడయ్యాడు. ఎందుకంటే అనీతిమంతులమైన మన కొరకు ఆయన నీతిగా మార్చబడ్డాడు. అపోస్తలుల కార్యాలు 3:14 చదవండి. అపోస్తలుల కార్యాలు 3:14 మీరు పరిశుద్ధులను నీతిమంతులైన వారిని నిరాకరించి నరహంతకులైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితే చాలు. మీరు పరిశుద్ధులను నీతిమంతులైన వారిని నిరాకరించి. ఒకప్పుడు ఆ మీరు అనే దాంట్లో నువ్వు నేను కూడా ఉన్నాం, మనం కూడా ఉన్నాం. మనం ఒకప్పుడు మీరు బదులు మనం పెట్టుకుందాం, మీరు అనే బదులు మనం పెట్టుకుందాం, లేకపోతే నేను అని పెట్టుకుందాం. అందరం ఒకప్పుడు నేను చెప్పండి పరిశుద్ధులను నీతిమంతులైన వారిని నిరాకరించావు. చెప్పండి అవునా కదా? ఒకప్పుడు నేను, ఒకప్పుడు నువ్వు, ఒకప్పుడు మనం పరిశుద్ధులైన దేవుణ్ణి, నీతిమంతులైన దేవుణ్ణి నిరాకరించావు. అయితే ఆ నీతిమంతుడు, ఆ పరిశుద్ధుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు నా కొరకు అనీతిమంతులుగా చేయబడ్డాడు. మనం కావాలి అనీతిమంతులు, కానీ ఆయనే నీ కొరకు నా కొరకు ఒక్కసారే శ్రమపడ్డాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 5:9 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తమున నీతిమంతులముగా చెప్పండి దేని ద్వారా తెచ్చబడ్డా మనం? ఆయన రక్తం వలన నీతిమంతులుగా తెచ్చబడ్డాం. నీతిమంతులుగా అనీతిమంతులు, దుర్మార్గులు, పాపులు, దుర్నీతులు అయినా కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా ఎట్లా మార్చబడ్డామంటే నీతిమంతులుగా. ఎట్లా? డబ్బులు ఇచ్చారు చెప్పండి. డబ్బులు ఇచ్చారా? లేదా ఇంకా ఇచ్చారా? ఉచితముగా. ఎట్లా అంటే ఉచితంగా చూడండి అన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 3:24 చదవండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. చెప్పండి, అందరూ చెప్పండి ఒకసారి. ఉచితముగా నీతిమంతులని తీర్చబడ్డాం. అది గొప్ప సంగతి. ఈరోజు ఏదైనా కావాలంటే కొనుక్కోకుండా ఏదైనా వచ్చిందా? చెప్పండి. ఇంట్లో ఉప్పు కావాలన్నా కొనుక్కోవాలి. 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు. ఏది కావాలన్నా, ఒక అగ్గిపెట్టు కావాలన్నా కొనుక్కోవాలి. ఈరోజు నీతి అనే దాన్ని మనం ఏమి కొనుక్కోకర్లా. వెలంతా ఆయన చెల్లించాడు. ఆయనే మొత్తం డబ్బులు కట్టాడు. నీ కొరకు, నా కొరకు మొత్తం ఆయనే తన రక్తాన్ని కాచాడు. ఆయన రక్తం వలన ఉచితముగా నీతిమంతులుగా మారాం. అందుకే దేవుని స్తుతించాలి. అందుకనే యెహోవా మనకు నీతి అయ్యాడు. యెహోవా మనకు చెప్పడమయ్యాడు. ఈరోజు ఆరాధించాలి మనం. అయ్యా నువ్వు నాకు నీతి అయ్యావయ్యా, నీతి స్వరూపం అయ్యా, నీతిమంతులైన నా కొరకు
నీతిమంతులుగా వచ్చి ఒక్కసారి శ్రమపడి ఒక్కసారి చంపబడి నా పాపాలని నీ రక్తంలో కడిగాను ఆయన. నీ రక్తం ద్వారా నేను నీతిమంతులుగా వచ్చాను. నీ రక్తం ద్వారా నీతిమంతులుగా నీ కృప ద్వారా ఉచితముగా ఏ మాత్రం కూడా ఖర్చు లేకుండా ఉచితముగా నాకు పరలోక రాజ్యాన్ని ఇచ్చావయ్యా. ఈరోజు స్తుతించాలి, ఈరోజు ఆరాధించాలి. రెండోదిగా చూద్దామండి. రెండోదిగా యెహోవా మనకు ఏమయ్యాడు. కీర్తనలు 46:7. కీర్తనలు 46:7. సైన్యములకు అధిపతి యెహోవా, యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చాలు చాలు చెప్పండి. యెహోవా మనకు, ఒకటిది నీకయ్యా, రెండోది యెహోవా మనకు, యెహోవా మనకు తోడై ఉన్నాడు. తోడై, రెండోదిగా ఆయన తోడుగా ఉన్న దేవుడు. ఆయన తోడుగా ఉన్న దేవుడు, తోడై ఉన్నాడు. తోడుగా ఉంటామండి, చెప్పండి. తోడుగా ఉంటామండి ఇందాక ఎక్కడికి పోయినా ఆయన కాపుతాను, ఎక్కడికి పోయినా ఆయన భద్రత, ఎక్కడ పోయినా ఆయన భద్రత, ఆయన కాపు. కోడి తన పిల్లల్ని ఎక్కడ భద్రపరిచింది? కోడి తన పిల్లలను రెక్కల కింద ఏ విధంగా భద్రపరుస్తుందో ఆయన నిన్ను కూడా రెక్కల కింద భద్రపరిచి తోడుగా ఉంటున్నాడు. ఆయన తోడై ఉంటున్నాడు. ఈరోజు ఆరాధించాలి మనం. ప్రభువా నాకు తోడుగా ఉన్నావు, మాకు తోడుగా ఉన్నావు, నాకు నా కుటుంబానికి నా పిల్లలకి తోడుగా ఉన్నావు ఆయన. ఈరోజు నేను, నా కుటుంబం, నా పిల్లలు, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అనుకోవాలి, దేవుడే కనుక మనకు తోడుగా ఉండకపోతే, దేవుడే మనకు తోడుగా ఉండకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, ఈరోజు దేవుని స్తుతించేవాళ్ళం కాదు, ఈరోజు మందిరంలో ఉండేవాళ్ళం కాదు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు సజీవంగా ఉన్నాం మనం. సజీవుడైన దేవుని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చాడు, ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకనే ఇర్మియా గ్రంథం 1:8 చదవండి. ఇర్మియా 1:8. వారికి భయపడకము, నిన్ను విడిపించినకు నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను నిన్ను విడిపించినకు తోడుగా ఉన్నా. ఎక్కడి నుంచి చెప్పండి? ఎక్కడి నుంచి? నరకం నుంచి. ఎక్కడి నుంచి? అగ్నిగుండం నుంచి. ఎక్కడి నుంచి? సైతాన్ నుంచి. ఎక్కడి నుంచి? లోకం నుంచి. చెప్పండి. రకరకాలుగా ఆయన తోడుగా ఉండి విడిపించారు. ఈరోజు దేవుని స్తుతించాలి. తోడుగా ఉండమంటే ప్రతి పరిస్థితిలో కూడా ఆయన రకరకాల స్వరం నుంచి విడిపించి ఆయనంట తోడుగా ఉన్నాడంట. ఈరోజు మనం ఆరాధించాలి. ప్రభా లోకం నుంచి నన్ను విడిపించి నాకు తోడుగా ఉన్నాడు. సైతాన్ నుంచి విడిపించి తోడుగా ఉన్నాం. ప్రభా రకరకాల బంధకాల నుంచి, ఆచారాల నుంచి, లేకపోతే ఎన్నో ప్రతికూల పరిస్థితుల నుంచి ప్రభువును విడిపించి నాకు తోడుగా ఉన్నాం. ఈరోజు ఆరాధించాలి. ఆయన తోడుగా ఉన్న దేవుడు. ఇర్మియా గ్రంథం 20:11 చదవండి. ఇర్మియా 20:11. అయితే పరాక్రమగల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. చాలు చాలు, ఎంత మంచి మాట చూడండి. ఎట్లా తోడుగా ఉన్నాడంట? పరాక్రమము కలిగిన శూరుని వలె. అంటే దాని అర్థం ఏంటి? పరాక్రమం కలిగిన శూరుడు అంటే ఈరోజు ఒక మినిస్టర్ లేదా ఒక ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి పోతుంటే అందరూ గల్లు పెట్టుకుని ఉంటారు. వివరాలు చెప్పండి. పెద్ద పెద్ద పరాక్రమం కలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద ఎటువంటి పరిస్థితులైనా సరే వాళ్ళు ఎంతో బలాఢ్య వాళ్ళు. ఈరోజు దేవుడు నీకు నాకు ఒక పరాక్రమం కలిగిన శూరుని వలె, అంటే ఒక బాడీ గార్డ్ లాగా. ఒక మాట చెప్పాలంటే చెప్పండి, మనకి ఎట్లా ఉన్నాడు దేవుడు? బాడీ గార్డ్ లాగా. చక్కని మాట రాయబడింది అక్కడ. ఏముంది? పరాక్రమం కలిగిన శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొత్తులెదురు. నన్ను హింసించే వాళ్ళంట గెలవలేకుండా తొత్తెళ్ళతారు. ఎవరు హింసించేది? మామూలు హింసించేది ఎవరు? సైతాన్. ఎవరు హింసించేది? సైతాను. ఈరోజు రకరకాలుగా సైతాను మనల్ని హింసిస్తూ ఉంటుండే.
ఆయన ఎట్లా ఉన్నాడంటే పరాక్రమం కలిగిన శూరులాగా, పరాక్రమం కలిగిన శూరులాగా ఆయన తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. అందుకే దేవుని స్తుతించాలి, అందుకే ఆయన ఆరాధించాలి. తోడుగా ఉంటాడు, తోడుగా ఉంటుంటే ఎన్నో వాక్యాలు చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు ముఖ్యంగా నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఒక పరాక్రమ కలిగిన శూరులాగా శత్రువు చేతిలో విడిపించి ఆయన తోడుగా ఉన్నాడు. ఎవరు శత్రువు అంటే చెప్పుకున్నాం. ఎవరు శత్రువు చెప్పండి? సైతాను, లోకం, ఇంకా ముఖ్యంగా ఎవరు? మన శరీరమే మనకు శత్రువు. మన కళ్ళే, మన చేతులే, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మన చూపులే, మన నడక ఒకలా పోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? సరి చేసి బంధువులకు నడిపిస్తూ ఉంటున్నాడు. మన చూపులు వేరే చూపులుగా ఉంటే ఆయన తోడుగా ఉండి మన చూపుల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. శరీరమే మనకు శత్రువుగా ఉంటే ఈ శరీరం నుంచి విడిపించి ఆయన తోడుగా ఉండి ఆయన మనల్ని పరాక్రమము కలిగిన సూర్యులాగా కాపాడుతున్నాడు. అందుకే దేవుణ్ణి స్తుతించాలి, అందుకే దేవుణ్ణి ఆరాధించాలి. రెండవదిగా మూడవదిగా మొదటి సమూయేలు 7వ అధ్యాయం 12. మొదటి సమూయేలు 7:12 పేజీ. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేరెకును మధ్య దాన్ని నిలిపి ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టిను. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసి. యెహోవా మనకు ఒకటోది చెప్పండి, యెహోవా మనకు ఏమై ఉన్నాడు? నీకై ఉన్నాడు. రెండవది యెహోవా మనకు తోడై ఉన్నాడు. మూడవది యెహోవా మనకు సహాయము. యెహోవా మనకు సహాయం అంటే ఎబెనేజరుగా ఉన్నాడు ఆయన. ఎబెనేజరుగా సహాయం చేస్తాడు. ఇశ్రాయేలీయులు బయటకు వచ్చిన దగ్గర నుంచి ఏమొచ్చింది ఎదురు? ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం ఎదురు వచ్చింది. ఏం చేశాడు? ఎవరైనా చేశాడు సహాయం? ఎవరు చేయలేదు. దేవుడే సహాయం చేశాడు. ఎట్లా? ఎర్ర సముద్రముని రెండుగా చీల్చాడు. బయటకు వచ్చాడు, సముద్రం దాటి బయటకు వచ్చాడు. వెనక సైన్యం వస్తుంది, వాళ్ళందరినీ కూడా సముద్రంలో ఉంచాడు. యుద్ధం చేశాడు. కత్తిపట్టి చేయాలా, లేకపోతే ఇంకేదో పట్టి చేయాలా? ఆ రెండు పాయలు మనకి కలిపాడు. అందరూ కొట్టుకొని పోయి చచ్చిపోయాడు. ఈ మధ్య యూట్యూబ్ లో చూస్తే ఎర్ర సముద్రం కింద ఆ ఫరో వాడిన రథాలు కనపడుతున్నాయి, బయటకు వస్తున్నాయి. ఫరో వాడిన ఆ గుర్రపు రథాలు, ఆ గుర్రపు బండ్లు అడుగులు ఎర్ర సముద్రంలోంచి లోనికి బయటకు వచ్చి ఒడ్డులో ఉన్నాయంట. అవన్నీ కూడా పరిశీలిస్తే, శాస్త్రజ్ఞులు పరిశోధిస్తే అవన్నీ కూడా ఇశ్రాయేలు కాలంలో ఉన్నాయి, ఐగుప్తు కాలంలో లాంటి ఆ రథాలని తేల్చి చెప్పారు. ఇదంతా నిజంగా జరిగింది. ఏదో అబద్ధ కల్పన లేదా అబద్ధాలు కాదు. బైబిల్లో రాయబడిన ప్రతిదీ కూడా నిజంగా జరిగిన సంగతులు. ఎర్ర సముద్రంలో ముంచేసిన వాళ్ళని బయటకు వచ్చారు ఇశ్రాయేలు. వాళ్ళకి ఏమైంది చెప్పండి? దాహమే, వాళ్ళకి నీళ్లు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడు? బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, సహాయం చేశాడు. చూద్దారండి అన్నమాట అక్కడ ఉన్న నిర్మకాండం 17:6 చదవండి. దేవుడు ఎట్లా సహాయం చేశాడంటే నిర్మకాండం 17:6 ఇదిగో అక్కడ ఏరోలోని నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నీళ్లు బయలుదేరని మోషేతో సెలవీయగా బండను కొడితే బండ నుంచి నీళ్లు వచ్చాయి. చెప్పండి, దేని నుంచి వచ్చాయి? బండ నుంచి నీళ్లు. బండ నుంచి నీళ్లు. ఎంత గొప్ప సహాయం! ఎవరా బండ? క్రీస్తు అనే బండ. ఈరోజు నీకు నాకు కూడా సహాయం చేసింది ఎవరంటే క్రీస్తు అనే బండ. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ 10:4. అందరూ
ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఎలాగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలను తాగి ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తు అనే బండ నుంచి ఈరోజు నీకు నాకు కూడా సహాయం ఎవరి దగ్గర నుంచి అంటే క్రీస్తు అనే బండ నుంచి. ఆయన బండ మీద నిలబెట్టాడు. ఒకప్పుడు ఎక్కడ ఉందామంటే జగట గల దొంగ ఊపిలో ఉన్నాం, ఇరుక్కొని పోయాం, నాశనకరమైన ఊపిరి. ఆ ఊపిలో దిగితే లేవడం కష్టం. చెప్పండి, లేవలేస్తామా? లేవలేస్తామా? లేవలేవు. మనం అనుకుంటాం కదా, ఎక్కడ పెద్ద ఊపో ఎక్కడ పడుతుందో అని అనుకుంటున్నాం. కాదు, అసలు ఊపి ఎక్కడంటే మన దగ్గరే ఉంది. మన దగ్గరే ఉంది. పాపం అనే ఊపి, అబద్ధం అనే ఊపి, ఆశ్చర్యం అనే ఊపి, లేదా రకరకాల ఊపులు. ఆ ఊపుల్లో ఇరుక్కుంటే లేవలేవు. ఆ ఊపిలో ఇరుక్కుంటే లేవలేవు. ఒకప్పుడు నీనా పరిస్థితి కూడా అదే. ఆయనంట లేపి లేపి చదవనమాట. కీర్తనలు 40 అధ్యాయం, కీర్తనలు 42. నాశనకరమైన గుండెలో నుండి, చీకటి ఊరిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. ఆయన ఎబినేజరుగా, చెప్పండి అట్లా. ఎబినేజర్ అంటే అదే సహాయం. ఎబినేజర్ అంటే సహాయం. మన జీవిత యాత్రలో, జీవిత ప్రయాణంలో ఎన్నో విధాలుగా ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయానికి. జీవిత యాత్రలో ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎబినేజరుగా ఉన్నాడు. జీవిత యాత్రలో సాగేవాచితివి, జీవిత యాత్రలో సాగేవాచితివి, ఇంతవరకు నాకు తోడైంది, ఇంతవరకు నాకు తోడైంది. ఎబినేజర్ అయిన ఓ యేసు ప్రభువా, ఎబినేజర్ అయిన ఓ యేసు ప్రభువా, రక్షణకర్తవు నీవైతివి, రక్షణకర్తవు నీవైతివి. పొందితిని ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవి ఈ భూమి యందు. పొందితిని ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవి ఈ భూమి యందు. ఈ భూలోకంలో ప్రతి శ్రేష్టమైన దాన్ని కూడా మనం ఏం చేశాడు చెప్పండి. ఆయన ఎబినేజరుగా ఉండి సహాయపడ్డాడు. ఆయన ఎబినేజరుగా ఉండి సహాయపడ్డాడు. ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేశాడు. అందుకే ఆరాధించాం. 4వ చూద్దానండి. ఆదికాండం 26-22. ఆదికాండం 26-22. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుతామనుకుని దానికి రెహోబోతు అని పేరు పెట్టెను. ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేశాడు. యెహోవా మనకు ఏం చేశాడు చెప్పండి. ఎడమ కలుగజేశాడు. ఎడమ అంటే దూరం, ఎడమంటే జగడమాడే వాళ్ళ దగ్గర నుంచి, మన ఇబ్బందులు పెట్టే వాళ్ళ దగ్గర నుంచి చక్కటి మాట్లాడారు. యెహోవా మనకు ఎడమ కలుగజేశాడు. చెప్పండి ఒకటి. యెహోవా మనకు ఏం చేశాడు? నీతి అయ్యాడు. నీతి స్వరూపుడైన దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆయన రక్తం ద్వారా నీతిమంతులు, ఉచితంగా నీతిమంతులు, ఒక్కసారి శ్రమ పడ్డాడు, చంపబడ్డాడు ఆయన. రెండవదిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఎట్లా? విడిపించడానికి, శత్రువు నుంచి, సైతాన్ నుంచి,
లోకం నుంచి, లోక ఆచారాల నుంచి, ముఖ్యంగా మన శరీరాల నుంచి విడిపించి ఎట్లా పరాక్రమము కలిగిన శూరులాగా తోడుగా ఉన్నాడు. మూడోది యెహోవా మనకి సహాయం చేశాడు. యెహోవా మనకి సహాయం. ఆ బండ క్రీస్తునే బండల నుంచి నాశనకరమైన జగడగల దానిలో ఊపిలో ఉంటే అడుగులు పైకి లేపి పాదాలు స్థిరపరిచాడు, సహాయం చేశాడు. అందుకే దేవుని స్తుతించాలి. నాలుగోదిగా యెహోవా మనకు ఎడమ కలుగు చేశాడు. ఎవరంటున్నారు ఈ మాటలు? ఇస్సాకు అంటున్నాడు, ఇస్సాకు ఎక్కడికి పోయి తగ్గితే అక్కడికి వచ్చి గొడవ పెడతారు. ఎవరు? ఫిలిష్తీయులు. ఇస్సాకు పైన వచనాలు చదువుతుంటే ఇస్సాకు అభివృద్ధి పొందాడు. ఇస్సాకు ఎట్లా అంట? 12వ వచనం చూస్తే ఇస్సాకు ఆ దేశమందులో విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక గొప్పవాడైపోయాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఈ లోకంలో మేడలు ఉంటాను, లేదా ఈ లోకంలో ఉద్యోగాలు ఉంటాను, ఈ లోకంలో పొలాలు ఉంటాను, లేదా ఈ లోకంలో ఇంకేదో ఉంటే ఆశీర్వాదం కాదు. అది నిజమైన ఆశీర్వాదం కాదు. ఏంటి నిజమైన ఆశీర్వాదం అంటే దేవుడు తోడుగా ఉండమే. ఇక్కడ మానవుడు చక్కగా ఏంటంటే యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడు. మేడలు ఉంటే గొప్పతనం కాదు, లేదా డబ్బులు ఉంటే గొప్పతనం కాదు, లేదా ఇంకా అందం ఉంటే గొప్పతనం కాదు, ఇంకా ఏదన్నా గొప్పతనం కాదు. దేవుని ఆశీర్వాదం ఉంటే గొప్పతనం. గుర్తుపెట్టుకోండి. దేవుడు లేకుండా, దేవుడు తోడు లేకుండా, దేవుడి దయ లేకుండా మనకి ఎంత ఉన్నా సరే అదంతా కూడా వ్యర్థమైపోయేది, అదంతా కూడా ఖర్చు అయిపోయేది. మన దగ్గర ఏ మానవత్వం కూడా నిలవదు. దేవుని మందిరంలోకి రాకుండా 1,00,000 రూపాయల చేతి మీద మళ్ళీ 30వ తారీఖు వచ్చేసరికి ఎవరు డబ్బులు ఎత్తారని అడుక్కోవడం. గుర్తుపెట్టుకోండి మాట. దేవుని మందిరంలో దేవుని ఆశీర్వాదం లేకుండా ఎంత ఉన్నా సరే మరి లంచాలకు వచ్చేసరికి ఏదైనా ఖర్చు వచ్చేసరికి ఎవరెత్తారా దేవుని మందిరంలో గడిపి దేవుని ఆశీర్వాదం పొంది ఒక 2,000 వచ్చినా, 3,000 వచ్చినా, 5,000 వచ్చినా అయ్యే మనకి మిగులుతా ఉంటాయి. నెల అయిపోయేసరికి అయ్యే కూడా ఏమైతే చెప్పండి మనకి మిగులుతా ఉంటాయి. 1,00,000 రూపాయలు వచ్చినా ఖర్చు అయింది, 5,000 వచ్చినా 5,000లోనే ఎంతో కొంత మిగిలింది. నిజంగా దేవుని ఆశీర్వాదం గొప్పది. ఇస్సాకు అంటున్నాడు కదా ఆ వచనంలో ఏమన్నా అక్కడ చదవడం చదువుకున్న బాగు. అతను అక్కడ వెళ్ళి మరి యొక్క బావి తవ్వించారు, దాని విషయమే వారు జగడమాడేది కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేశాడు. దూరపరిచిన వాళ్ళని ఎవరిని ఆ దేశ నివాసులు, తగాదాలు పెట్టుకునే వాళ్ళని, లేదా మన మీద అసూయపడే వాళ్ళని, ఎక్కడ ఇవ్వదు అక్కడ నిలిచిపడ్డాడు. సార్ ఎక్కడ బావి తగ్గితే అక్కడ నీళ్లు పడ్డాయి. వాళ్ళు వచ్చి ఇది మా బావి ఇక్కడ నుంచి పోవంటే మళ్ళీ వెళ్ళాడు. నేను నా బావి గొడవ పెట్టుకోదా. ఎవరు వస్తే వాళ్ళు తీసుకోండి, నేను ఇంకో దగ్గర పోతా పోయి దగ్గర ఆశీర్వాదమే ఇస్సాకు. చివరికి ఇంకొక దూరంలో వెళ్ళాడు, దూర ప్రాంతం వెళ్ళాడు, బావి వెళ్ళాడు, మంచి నీళ్ళు పడ్డాయి. నీకెవరు రాలా అక్కడికి జగడమాల. అందుకనే ఇస్సాకు దేవుని స్తుతించాడు. ఏమన్నంటే యెహోవా మనకు ఎడమ కలుగజేశాడు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని స్తుతించాలి. యెహోవా మనకు ఎడమ కలుగజేశాడు. ఎక్కడి నుంచి? లోకం నుంచి. ఎక్కడి నుంచి? ఆచారాల నుంచి. ఎక్కడి నుంచి? సైతాన్ నుంచి. ఎక్కడి నుంచి? మన మీద అసహ్యపడే వాళ్ళ నుంచి. ఎక్కడి నుంచి? మన మీద తగాదాలు పడే వాళ్ళ నుంచి. ఎక్కడి నుంచి అంటే మన మీద పాపంగా ఉన్న వాళ్ళ నుంచి దూరపరిచాడు. వాళ్ళతో కలిసి తగాదాలు పెట్టుకునే స్థితిలో ఒకప్పుడు ఉన్నాం. వాళ్ళతో కలిసి వాళ్ళతో మాట్లాడే ఒకప్పుడు. కానీ దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే ఎడమ కలుగజేశాడు. ప్రతి విధమైన భూ సంబంధమైన ప్రతి దాన్ని కూడా దేవుడు తప్పించి ఎడమ కలుగజేసి ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించే బిడ్డగా చేశాడు. అందుకే దేవుడు స్తుతించాలి. యెహోవా మనకు ఏం చేశాడంటే ఎడమ కలుగజేశాడు. కీర్తనలు 89:33 వచ్చిన ఒకసారి. కీర్తనలు 89:33
కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను. చెప్పండి, ఈ లోకం నుంచి వేరేసాడు కానీ, ఈ లోకం నుంచి ఎడమేసాడు కానీ దేవుని కృప మాత్రం ఎడవలేదు. చెప్పండి, అందరి నుంచి ఎడమేశాడు కానీ ఒకదాని నుంచి ఎడవలేదు. ఏంటది? దేవుని కృప. అందుకే దేవుని స్తుతించారు. ప్రభా, ఈ లోకంలో అందరూ ఎడమైపోయారు. సైతాన్ నుంచి ఎడమ చేశావు, లోకం నుంచి, బంధం నుంచి, శత్రువుల నుంచి. ఒకసారి మనం అనుకుంటాం కానీ శత్రువులు ఎక్కడో ఉండరు. శత్రువులు ఎక్కడో ఉంటారు, ఇళ్ళలోనే ఉంటారు. భర్త రూపంలో నేను అంటున్నాను ఏమనుకోవద్దు. భర్త రూపంలో ఉంటారు శత్రువులు. మనం ప్రార్థనకు వచ్చినా కూడా ఏదో గొరుగుతా ఉంటారు, గొడవ పెడతా ఉంటారు, ఏదో ఒక మాట్లాడుతూ ఉంటారు. భర్త రూపంలోనే, భార్య రూపంలోనే ఎప్పుడు గొరుగుతా ఉంటారు. భార్య రూపంలోనే శత్రువులు ఉంటారు, పిల్లల రూపంలోనే, అత్త రూపంలోనే, కోడల రూపంలోనే ఎక్కడో శత్రువులు ఉంటారు. అందరికీ శత్రువులు ఉంటారు. దేవుడు ఏం చేశారంటే ఇప్పుడు వారందరికీ ఎడమ కలగజేశారు. అందుకే నేను స్తుతించాలి, అందుకే దేవుని ఆరాధించాలి. ఆయన కృపని మాత్రం అతనికి ఎడమ చేయరు. ఎంత గొప్ప అవుతారు. కృప ఈ లోకంలో అంతా చేశారు కానీ నీ కృపను మాత్రం నాకు దూరం చేయలేదు. నీ కృపను మాత్రం నాకు ఎడమ చేయాల. చివరిగా ఎక్కువ మాట చూసుకుందాం, ఆరాధించుకుందాం. రండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 4:7 మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నాడు. యెహోవా మనకు ఎట్లా ఉన్నాడంట? సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనములకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. ఎంత గొప్ప మాట అంటే యెహోవా మనకు, చెప్పండి, యెహోవా మనకు సమీపముగా. చెప్పండి, ఈరోజు మన అంశం ఏంటంటే యెహోవా మనకు ఎట్లా ఏమేమి చేశాడు. యెహోవా మనకు ఏమేమి చేశాడు. జకర్యా గారు రాసుకుంటూ, ప్రవక్త గారు రాసుకుంటూ, జకర్యా 1:6 యెహోవా మనకు చేసినంతా ఆయన అంతా చేశాడు. ఆయన అంతా చేశాడు. యెహోవా మనకు అంతా చేశాడు. చాలా ఉన్నాయి. ఒకటోది యెహోవా మనకే నీతయ్యాడు. రెండవది యెహోవా మనకే తోడైనాడు. మూడవది యెహోవా మనకే సహాయంగా ఉన్నాడు. నాలుగవది యెహోవా మనకే ఎడమ చేశాడు. ఐదవదిగా యెహోవా మనకే సమీపంగా ఉన్నాడు. యెహోవా మనకే సమీపంగా అంటే, చెప్పండి, సమీపంగా అంటే పిలిస్తే పలికేంత దూరంలో, మొర పెడితే వినేంత దగ్గరలో. ఆ రోజు మొర పెట్టారు, కాకేశారు. ఎవరు? 400 మంది బయలు ప్రవక్తలు, 400 మంది ప్రవక్తలు. ఏలియా గారు పెద్దలు కాశారు 400 మంది మీద. ఇగో మీ దేవుని పిలవండి, నేను నా దేవుని పిలుస్తా. ఇగో ఇక్కడ ఒక ఆవుల్ని బలి చేద్దాం, ఆవుల్ని కోద్దాం, దాని మీద పెడదాం, దాని కింద నీళ్లు పోద్దాం, లేకపోతే ఇంకేదో చేద్దాం. మీ దేవుని పిలవండి. మీ దేవుడు బలిపీఠాన్ని తాగబెడతాడు, నా దేవుడు తాగబెడతాడు. 400 మంది బయలు అంటాడు ఆయన. పిలవండి, గట్టిగా పిలవండి. మీ దేవుడు ఏమన్నా నిద్రపోతున్నాడు, మీ దేవుడన్నా ఇంకెవరి పాలన అంటున్నాడేమో, మీ దేవుడు ఏమన్నా అడిగిన చూస్తున్నాడేమో. గట్టిగా అరవండి, గట్టిగా కేకలేయండి. చెప్పండి, వాళ్ళు కేకలు వేసారు కానీ ఉపయోగం ఏమన్నా ఏం లేదు. తాగబడాలి, అది నిప్పురాల కాల్చబడాల. కానీ ఏలియా ప్రార్థన చేయగలరు. చదవండి అక్కడ 2 రాజుల 1 రాజుల చూద్దారండి అన్నమాట. 17వ అధ్యాయం 1 ప్రవక్తల గురించి. 1 రాజులు 18వ అధ్యాయం 1 రాజులు 18వ అధ్యాయం 27వ వచనం. 27
మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడైనాడు, పెద్ద కేకలు వేయడు. వాడు ఒకవేళ ధాన్యం కాదమ్మా ధ్యానము, వాడు ఒకవేళ ధ్యానము చేయించున్నాడు. ధ్యానం చేస్తున్నాడేమో, కేకలైంది. వాడు దేవుడే ఉన్నాడు. ఏంటంట? ధ్యానం చేస్తున్నాడన్న. ఇంకా దూరం ఉన్నాడేమో, ప్రయాణం చేయించున్నాడేమో, నిద్రపోతున్నాడేమో, నేను ఒకవేళ లేపవలసినదేమో అని అపహాస్యం చేయండి. ఈ లోకంలో దేవుళ్ళందరూ నిద్రపోతున్నారు. ఈ లోకంలో దేవుళ్ళందరూ వారిని వారే రక్షించుకోలేకుంటున్నారు, ధ్యానం చేస్తుంటున్నారు. భక్తులకి సమాధానం ఇవ్వకుండా, మొర వినకుండా ఏలే గారు అంటున్నారు, కేకలేయండి. ఇంకా అంటున్నాడు 25వ వచనంలో, వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున రక్తం కారేదాకా కోసుకుంటున్నారంట. కానీ ఏమి మాట గాని చూపు గాని ప్రత్యుత్తరం ఇచ్చేవారు గాని ఎవరు కూడా లేరు. కానీ మన దేవుడు దేవుడైన యేసు ప్రభు చంద్రుడు అక్కడ ఒక మాట ఉంటుంది. 35, 36 చూసుకుంటే ఆ కందకం చుట్టూ ఉందా నీళ్లు పోసిందంట. ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేస్తుంది, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు దేవుడైనవని నేను నీ సేవకుడైనవని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిందని ఈ కనపరుచు. 35వ వచనం ఉన్నది, అతడు ఇలాగున ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహనమని పశువులు, కట్టెలు, రాళ్ళు, ముగ్గుని దహించి కందకమున నేలను ఆరిపోజేశాడు. ఎంత గొప్ప దేవుడు! సమీపంగా ఉన్నాడు, మరి ఆలోచించాడు. చూడండి, ఏదైనా బలిపీఠం పెట్టి దాని మీద ఏదైనా పెట్టి దేవా ప్రార్థన చేసి దేవా తగలబెట్టాయంటే అది వేరే. కానీ దాని చుట్టూ అంట నీళ్లు పోసాడంట. నీళ్లు పోతే వచ్చిన మాట కూడా ఏమైంది? అసలు ఆరిపోదు. గొప్ప కార్యం ఏంటంటే నేలతో సహా అక్కడ రాయబడింది, యెహోవా అగ్ని దిగి దహనమని పశువులు, కట్టెలను, రాళ్ళను, ముగ్గుని దహించి కందకమున్న నేలను ఆరిపోయేసి అంతగా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే ఆయన సమీపంగా ఉన్నాడు. పిలవగానే కార్యం చేసే దేవుడు, మన కార్యాలన్నీ సఫలం చేసే దేవుడు. ఈరోజు దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆయన సమీపంగా ఉన్నాడు. ఒకప్పుడు నువ్వు నేను ఎట్లా ఉన్నాడు? దూరంగా ఉన్నావు. దేవునికి, దేవుని మందిరానికి, దేవుని వాక్యానికి, ప్రార్థనకి, లేదా దేవుని సన్నిధికి దూరంగా ఉన్నావు. దూరస్తులమైన మమ్ము నీ రక్తముతో, చేరదీసి చేర్చుకొని స్వామి స్తోత్రము, ఘనములల్లా ఆరాధించి పరిశుద్ధుడు సైన్యములై, ఘనములల్లా ఆరాధించి పరిశుద్ధుడు సైన్యములై. ఆయన దూరస్తులమైన మనల్ని సమీపంగా చేశాడంట. అందుకనే కీర్తనలు 75:1 చదవండి, ఊహించుకున్నాం. కీర్తనలు 75:1, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము, నేను సమీపముగా ఉన్నామని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆయన ఎక్కడంటే సమీపంగా ఉన్నాడని. ఎందుకు చెప్పండి ఆరాధించే మన దేవుణ్ణి? ఆయన సమీపంగా ఉన్నాడని కృతజ్ఞతాస్తుతులు. ఇంకొక మాట ఉంది, చూద్దాం. అపోస్తల కార్యాలు 17:27. అపోస్తల కార్యాలు 17:27. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరుండి ప్రతి జాతి మనుషులు సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందరేమో అని తాను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున
వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి గొప్ప మాట ఉంది. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. ఆయన ఎవరికి కూడా దూరముగా ఉండేవాడు కాదు. యోబు గారు రాస్తూ, యోబు గారు కూడా 9వ అధ్యాయం 11వ వచనంలో ఆయన సమీపంగా ఉన్నాడంట. చదవండి యోబు గారు 9:11. ఇదిగో ఆయన నా సమీపంలో గడిచి పోతున్నాడు, కానీ నేను ఆయనను కలవలేదు. నా చేరులో పోతున్నాడు, కానీ ఆయన నాకు కనపడ్డు. ఈరోజు ఒకప్పుడు నీ స్థితి నా స్థితి ఆయన సమీపంగా ఉన్నా కూడా, ఆయన మన చేరువులో పక్క నుంచి పొందినా కూడా మనం పట్టించుకోవాలి, మనం కనుక్కోవాలి. ఈరోజు చాలా మంది దేవుడిని కనుక్కోవట్ల. దేవుడు సమీపంగా ఉండి ఎన్నోసార్లు సువార్త వినిపిస్తున్నారు, దేవుడు వాక్యం వింటున్నారు, అయినా కానీ పట్టించుకోవట్లా. ఒకప్పుడు నువ్వు నేను కూడా అదే మాట దేవుని దగ్గర, ఇదిగో ఆయన నా సమీపంలో గడిచిపోతున్నాడు, కానీ నేను ఆయన కనుక్కోవాలా. ఒకప్పుడు కనుక్కోలేదు మనం, కానీ ఇప్పుడైతే కనుక్కుందాం. ఆయన సమీపంగా ఉంటే ఆయన ద్వారా ఎన్నో మేలు పొందుకుందాం. ఆయన ద్వారా ఎన్నోసార్లు మన జీవితంలో ఆయన తోడుగా ఉన్నాడు. కీర్తనలు 145 చివరిగా ఇంకో భాగాన్ని చూసుకున్నాం, ముగించుకున్నాం. 145:19 18 చదువుకున్నాడు. 18:19 తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. చెప్పండి, ఎట్లా ఉన్నాడంటే ఆయన సమీపంగా ఉన్నాడు. మొరపెడుతుంటే మన మొర ఆలకిస్తూ ఉంటున్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన మనకు చేసేదంతా, చెప్పండి, చేసేదంతా చేశాడు. అంతా ఏదో పెట్ట చేయాల్సిందంతా చేశాడు. చేయాల్సిందంతా ఏంటి చేశాడు చెప్పండి. ఒకటి, యెహోవా నీతి అయ్యాడు మనకి. రెండవది, యెహోవా తోడుగా ఉన్నాడు. యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. మూడవది, యెహోవా మనకు సహాయం చేశాడు. నాలుగవది, యెహోవా మనకి గర్వకారం చేశాడు. చివరికి ఐదవది, యెహోవా మనకు సమీపంగా. అటువంటి సమీపంగా ఉన్న దేవుడు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఆరాధించుకున్నాం. అటువంటి ఆరాధన దేవుడు మన జీవితాలకి అనుగ్రహించును గాక. ఆమేన్. రండి, మనం నిలబడదాం, పాట పాడుకుంటూ.